ఓం శాంతి. రాజయోగ సాధనలో అతి ముఖ్యమైనటువంటి అంశం బుద్ధి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రాజయోగాన్ని బుద్ధి యోగం అని కూడా అంటాం. మనం గత ఎపిసోడ్స్లో మనసు గురించి తెలుసుకున్నాం. మనసు ఎన్ని రకాలు ఆలోచిస్తుంది, మనసు ఎలా పనిచేస్తుంది, మనసులో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని. అయితే ఒక పని చేయటానికి మన మనసు చాలా రకాల ఆలోచనలు చేస్తుంది. కానీ ఆ ఆలోచనలన్నీ మనం ప్రాక్టికల్గా చేయం కదా, ఏదో ఒకటే ప్రాక్టికల్గా చేస్తాం. ఆ ఏదో ఒకటే ప్రాక్టికల్గా చెయ్యాలి అని నిర్ణయించేది ఎవరు? బుద్ధి. చాలా రకాల ఆప్షన్స్లో ఒక ఆప్షన్ని చూస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేది బుద్ధి. బుద్ధి అంటే చాలామంది బ్రెయిన్ అనుకుంటారు. ఎలా అయితే మనసు విషయంలో ఒక అపోహ, మనసు అంటే హృదయం అని, హార్ట్ అని భావిస్తారు. యాక్చువల్లీ హార్ట్ మైండ్ కాదు, మైండ్ అనేది మన థింకింగ్ ఫ్యాకల్టీ అని తెలుసుకున్నాం. అలాగే బుద్ధి అంటే కూడా మన బ్రెయిన్ కాదు. మన మెదడు అనేది మన శరీరంలోని ఒక ముఖ్యమైనటువంటి అంగము. కానీ బుద్ధి అనేది ఒక అంగం కాదు చూపించడానికి. ఇది నా బుద్ధి అని చెప్పటానికి, పాయింట్అవుట్ చేసి చూపించడానికి అది కనిపించదు. బుద్ధి అనేది మన ఇంటెలెక్ట్, అంటే మన నిర్ణయ శక్తి, డెసిషన్ మేకింగ్ పవర్ అంటారు. బుద్ధి చూస్ చేసుకుంటుంది, ఒక ఫిల్టర్ లాంటి పని చేస్తుంది. ఏది అవసరమో దానిని మాత్రమే స్వీకరించేలాగా చేస్తుంది. బుద్ధి అనలైజ్ చేస్తుంది, విశ్లేషిస్తుంది, విశ్లేషించి వాటిల్లో ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. బుద్ధి చాలా ఇంపార్టెంట్ మన యొక్క లైఫ్లో. ఎందుకంటే చాలా సందర్భాల్లో మాటల్లో కూడా మనం ఏమంటాం, ఏంటి నీ బుద్ధి పనిచేయలేదా, ఏంటి నీ బుద్ధికి ఏమైంది ఆ సమయంలో, ఇలా అంటే బుద్ధి పని చేయలేదా అంటే అర్థం ఏంటి? బహుశా మీరు ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు ఎందుకు అని అడుగుతున్నట్టు. మీ నిర్ణయ శక్తి ఏమైంది అని చెప్తూ ఉన్నట్టే. మన బుద్ధి మనకి కేవలం ఒక నిర్ణయం తీసుకునే రూపంలోనే కాదు, అది ఒక దృశ్యాన్ని చూపించేటువంటి నేత్రం వంటి పని కూడా చేస్తుంది. కళ్ళకే విధంగా మనకు అన్నీ కనబడుతున్నాయి, కానీ కళ్ళతో చూడలేని వాటిని కూడా, కళ్ళకు అందనటువంటి వాటిని కూడా, కళ్ళు అసలు గ్రహించలేని వాటిని కూడా బుద్ధి చూడగలుగుతుంది. అందుకే బుద్ధి నేత్రాన్ని మూడవ నేత్రం అని కూడా అంటారు, మనోనేత్రం అని కూడా అంటారు. యాక్చువల్గా ఇది బుద్ధి మైండ్ స్క్రీన్గా మారినప్పుడు బుద్ధి దాంట్లో దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. మన మనసు ఒక స్క్రీన్ అయిపోతుంది ఆ టైంలో. బుద్ధి దృశ్యాన్ని వీక్షిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం ఆల్రెడీ చూసిన దృశ్యాలైతే మనకి కనిపిస్తాయి, కానీ చూడనివి ఎలా కనిపిస్తాయి అని అంటారు. కానీ చూడండి, ఎవరైనా మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ గురించి వర్ణిస్తున్నారు. సపోజ్ దారిలో వస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది, ఒక రెడ్ మారుతి కార్ వచ్చేసింది, ఒక చిన్న పాప స్కూల్ బ్యాగ్ వేసుకొని రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, బ్యాగ్ ఎగిరి పడిపోయింది, పాప క్రింద పడింది, అందరూ గుమికూడారు, ఇలా ఇన్సిడెంట్ అంతా వర్ణిస్తూ ఉంటే ఏం చేశారు మీరు? కేవలం వినడం కాదు, చూశారు. ఇప్పుడు నేను కేవలం చెప్తూ ఉంటేనే మీ మనసు ముందు మీ మైండ్ అంతా ఒక స్క్రీన్గా మారి మీ బుద్ధి ఈ దృశ్యాలన్నింటినీ చూసేసింది. మీ ఇమాజినేషన్తో, విజువలైజేషన్ పవర్తో మీరు చూడగలిగారు. ఈ చూడగలిగే శక్తి యోగాలో చాలా అవసరం. మన చుట్టూ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మన బుద్ధి నేత్రం ద్వారా మనం చాలా మంచి దృశ్యాన్ని చూస్తూ సంపూర్ణ ఆనందం యొక్క అనుభవం చేయగలుగుతాం. మనం చూసేటువంటి ఆ దృశ్యము, మనం ఇచ్చేటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా, మనసులో మెదిలేటువంటి ఆలోచనల ఆధారంగా ఏర్పడుతూ ఉంటుంది. అందుకే చూడండి, ఎలాంటి ఆలోచనలు మీరు చేస్తారో అవే మీకు దృశ్యాలైపోయి ఎదురుగా మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి. జనరల్గా ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఏమో చెప్పలేము, ఇలానేమో,
ఈ అన్ని ఆలోచనలు చూడండి, ఫ్యూచర్ గురించి టూ మచ్గా ఆలోచిస్తూ బుద్ధి ఏం చేస్తుంది, ఈ ఆలోచనలకు అనుగుణంగా వేస్ట్ చేయదు ఆలోచనలను. బుద్ధి ఏం చేస్తుందంటే ఈ ఆలోచనలన్నిటినీ నేను చూపించాలి కదా, నేను చూడాలి కదా వీటన్నిటినీ అన్నట్టుగా ఇక వీటిని దృశ్య రూపంలో చూడడం మొదలు పెడుతుంది. అంటే అప్పటి వరకు ఆలోచన రూపంలోనే వచ్చిన తర్వాత సీన్స్ కూడా కనబడుతూ ఉంటాయి. నిజంగా అదేదో జరిగిపోతున్నట్టు లైఫ్లో, అదేదో భయంకరంగా దారుణం జరుగుతున్నట్టు, లేకపోతే ఆ కీడు సంభవిస్తున్నట్టుగా ఏదైతే భయంతో కూడిన ఆలోచనలను ప్రొడ్యూస్ చేశారో ముందు, వాటికి తగిన దృశ్యాలను బుద్ధి చూస్తూ ఉంటుంది. అందుకే మనం ఏది ఆలోచిస్తే దానిని దృశ్య రూపంలో బుద్ధి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు యోగా సాధనలో, రాజయోగ అభ్యాసంలో మనం చేయాల్సింది ఏంటి అంటే మనసుతో మంచి సంకల్పాలను చేస్తూ ఉంటాం. ఈ విధంగా లాస్ట్ ఎపిసోడ్లో మీరు 3 సంకల్పాలను తీసుకున్నారు. ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ సోల్, ఐఎమ్ ఏ హ్యాపీ సోల్ అని. ఇప్పుడు ఈ సంకల్పాలు కేవలం చెయ్యడం కాదు, మీరు ఇనీషియల్గా ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం చేస్తున్నప్పుడు నార్మల్గా ఉండొచ్చు. కానీ థర్డ్, ఫోర్త్ టైం చేస్తూ ఉంటే బుద్ధి వాటిని విజువలైజ్ కూడా చేస్తూ ఉంటుంది. ఆ పీస్ ఎక్స్పీరియన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ పవర్ యొక్క రూపాన్ని కూడా చూస్తూ ఉంటుంది. ఆ హ్యాపీ ఫీలింగ్ని కూడా దృశ్య రూపంలో చూస్తూ ఉంటుంది. అంటే బుద్ధికి ఆ శక్తి ఉంది. మనసు ఏది ఆలోచిస్తే దానిని దృశ్య రూపంలో చూపించడం. ఏ విధంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి బుద్ధి ఒక జడ్జి లాంటి పనిచేస్తుంది. ఏ విధంగా కోర్టులో చూడండి, లాయర్లు బాగా వాదిస్తారు. ఒక కేసు విషయంలో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి, జడ్జి సైలెంట్గా ఉంటాడు. కానీ ఫైనల్గా అన్ని ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత తీర్పునిచ్చేది, ఒక జడ్జ్మెంట్ తీసుకునేది జడ్జిగా ఉన్న వ్యక్తి. ఆ జడ్జి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ తీర్పునిస్తాడు. సేమ్ అలాగే మన లోపల కూడా ఒక ఆర్గ్యుమెంట్ టైప్ బిహేవియర్ నడుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము ఇది చేయకూడదు అని మనకు అర్థమైనా కూడా మళ్ళీ మనస్సే ఇంకొక లాయర్ లాగా వాదిస్తూ ఉంటుంది. బుద్ధి జడ్జిలాగా అయిపోయి తీర్పునివ్వాల్సింది కాబట్టి బుద్ధి సైలెంట్గా ఉంటుంది, మనసు మాత్రం వాదిస్తూ ఉంటుంది. ఒకవైపు చెయ్యాలి అని, మరొక వైపు చేయకూడదు అని. కొన్ని సందర్భాల్లో చూడండి, ఎవరైనా దేనికైనా బాగా అడిక్ట్ అయిపోయారనుకోండి, ఎవరైనా దేనికైనా అడిక్ట్ అయిపోతే అందులోనూ ప్రత్యేకంగా సిగరెట్ లేకపోతే ఏదైనా తినే పదార్థానికి అడిక్ట్ అయిపోయారనుకోండి, డాక్టర్ చాలా సీరియస్గా వాళ్ళని మీరు ఆ పదార్థం తీసుకోకూడదు, మీ ఆరోగ్యం బాగా చెడిపోతుంది, ఇంకా మీరు దాని నుండి దూరంగా ఉండాలి, దానికి దూరంగా ఉండండి అని చెప్పడంతో మనసులో అనుకుంటారు ఇంకా నేను అది తాగకూడదు, ఇంకా అది తినకూడదు అనుకుంటారు. కానీ మళ్ళీ ఏదో ఒక ట్రిగ్గర్, ఏదో ఒక సందర్భం లేదా సహవాసంలో లేదా ఏదైనా ఒక సమయంలో వారికి మళ్ళీ దాని ఆలోచన కలుగుతుంది. వెంటనే తాగాలి, ఒక్కటి తాగుతాను అని మనసు అంటూ ఉంటుంది. బుద్ధి వద్దు అని నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ ఫస్టే, కానీ మనసు వాదిస్తూ ఉంది. ఇక్కడ ఈ వాదన జరిగేటప్పుడు జడ్జి ఏం చేస్తాడు, సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు. సేమ్ మన బుద్ధి కూడా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మనసు వాదిస్తూ ఉంటుంది, తాగుతానని. ఇంకోవైపే మళ్ళీ మనసు అంటుంది, వద్దులే ఇంకా తాగొద్దులే, ఒకటి తాగితే మళ్ళీ ఇంకొకటి తాగాలనిపిస్తుంది అని. కానీ మళ్ళీ మనసు ఇంకొక వైపు మళ్ళీ వాదిస్తుంది. ఏమని అంటే, ఈ ఒక్కటి కూడా తాగకపోతే నాకు చాలా కష్టము, నాకు నిద్ర పట్టదు, నేను తిన్నది డైజెషన్ చేసుకోలేను, నాకు తల తిరిగినట్టు అవుతుంది, ఒక్కసారిగా నేను ఎలా మానేను, ఒక్కటైతే తాగుతాను అంటుంది. మళ్ళీ మనసే ఇంకోవైపు
అయినా డాక్టర్ అంత సీరియస్గా చెప్పాడు కదా, ఇప్పుడు ఒక్కటి తాగితే మళ్ళీ నెమ్మదిగా దాన్ని ఇంకా తాగాలనిపిస్తే నాకు చాలా ప్రమాదం కదా, వద్దులే నేను తాగను అనుకుంటుంది. మన మనస్సే ఇలా ఇద్దరు లాయర్ల వలె ద్వంద్వం యొక్క పాత్రను పోషిస్తూ రెండిటి మధ్య ఘర్షణ జరుగుతూ వాద వివాదను పెట్టుకుంటూ ఉంటుంది. అంటే ఒక వాదంలాగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాదం సైలెంట్ అవుతుందో, ఎలా అయితే జడ్జి కూడా ఏ లాయర్ బాగా వాదించి కరెక్ట్ ఎవిడెన్సెస్ని ప్రొవైడ్ చేసి కరెక్ట్గా వాదిస్తారో వాళ్ళ వైపే తీర్పునిస్తారు. సేమ్ అలాగే మన బుద్ధి కూడా మనస్సు ఎటువైపు అయితే బాగా ఒత్తిడి చేసి నిరూపిస్తూ ఇది చెయ్యాల్సిందే, చేయకపోతే ఇంకా నా వల్ల కాదు అని ప్రూవ్ చేస్తుందో అటువైపు బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మనసు బాగా వాదించింది అనుకోండి, నేను తాగకపోతే ఇంక ఇప్పుడు బ్రతకను అంటే ఇక బుద్ధి కూడా సరే తాగేసేయి అంటుంది. అంటే బుద్ధి నిర్ణయాలు కూడా మనసు ఆలోచనల ఒత్తిడి పైన ఆధారపడే అవకాశం ఉంది. ఇక్కడ మనము బుద్ధిలో సరైనటువంటి జ్ఞానాన్ని నింపాలి. ఎప్పుడైతే బుద్ధిలో సత్యమైనటువంటి జ్ఞానాన్ని నింపుకుంటామో, రైట్ నాలెడ్జ్ని బుద్ధిలో ఫిల్ చేస్తామో, అప్పుడు రైట్ డెసిషన్స్ కూడా తీసుకోగలుగుతాం. మనసు వాదనలతో సంబంధం లేకుండా కూడా స్ట్రాంగ్గా మనము బుద్ధి ద్వారా నిర్ణయం తీసుకోగలుగుతాం. ఎప్పుడు అంటే జ్ఞానం నిండి ఉన్నప్పుడు. అందుకే అంతకుముందు ఎపిసోడ్స్లో మీరు విన్నారు, రోజు స్వ అధ్యయనం చెయ్యాలి అని. రోజు కొంత పాజిటివ్ ఇన్పుట్ తీసుకోవాలి, రైట్ నాలెడ్జ్ మన బుద్ధికి ఇవ్వాలి. బుద్ధి నిర్ణయం కరెక్ట్గా ఉండాలి అంటే మనము జ్ఞానాన్ని తప్పనిసరిగా మనలో ఆహ్వానించాలి. మంచి జ్ఞానం యొక్క విషయాలని వినాలి. జడ్జ్ అనగానే మనకి జడ్జి దగ్గర ఉండేటువంటి త్రాసు గుర్తొస్తుంది. కోర్టులో మనకి కళ్ళకు గంతలు కట్టి ఉన్నటువంటి ఒక బొమ్మ చేతిలో త్రాసు కనిపిస్తుంది. జడ్జిమెంట్ అనేటువంటి పదానికి త్రాసు సరిపోతుంది. త్రాసులో కూడా 2 ప్లేట్స్ ఉంటాయి, మధ్యలో ముళ్ళు ఉంటుంది. 2 ప్లేట్స్ ఏంటి అంటే ఇరు పక్షాలకి గుర్తు, ముళ్ళు సరైన నిర్ణయానికి గుర్తు. ఇక్కడ మన బుద్ధి ఇరుపక్షాల వైపు మనసు వాదిస్తూ ఉంటే జ్ఞానం ఆధారంగా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతుంది. ఒకవేళ జ్ఞానం లేదంటే మనసు ఎటువైపు బాగా వాదిస్తే అదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అక్కడ మనం తప్పటడుగు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే బుద్ధిని సరిగ్గా మనం ఉపయోగించాలి. ఇప్పుడు యోగా, రాజయోగ సాధన మనం చేస్తూ ఉన్నప్పుడు మనసులో సంకల్పాలు చేయడం, ఆ సంకల్పాలని బుద్ధి ద్వారా వీక్షించటం. ఏ ఆలోచన చేస్తే అలాంటి సుందరమైనటువంటి దృశ్య రూపాన్ని చూస్తూ అనుభూతికి లోనవ్వడం, ఇది చాలా అవసరం. అందుకే చూడండి, స్థూలమైనటువంటి ఆసనాలు చేసే సమయంలో కూడా మీరు ఏ ఆసనంలో స్థితులైనా మీ మనసు మొత్తాన్ని కూడా ఆ భాగం పైన పెట్టండి, అక్కడంతా రిలాక్స్ అవుతున్నట్టుగా చూడండి అంటారు. మనసును అక్కడ పెట్టి ఆ భాగాలలో రిలాక్సేషన్ వస్తుంది, ఆ భాగాలన్నీ ఫ్లెక్సిబుల్గా అయిపోతున్నాయి, బాడీలో ఉన్నటువంటి ఆ పెయిన్ అంతా రిలీవ్ అవుతూ ఉంది, మన శరీరం చాలా చక్కగా చాలా ఆరోగ్యవంతంగా అవుతుంది. ఈ రకంగా దృశ్యాన్ని కూడా చూడమని చెప్తారు. అలా దృశ్య రూపంలో చూపించగలిగేటువంటి బుద్ధి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనసు పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నా బుద్ధి ఇంకేదో దృశ్యాన్ని చూపిస్తూ ఉంటుంది, ఆ ఆలోచనలకు సంబంధం లేని దృశ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకే అంటారు, ఏంటి నీ మనసు ఎక్కడుంది, నీ బుద్ధి ఎక్కడుంది అని అంటారు. బుద్ధి ఎక్కడో ఉంటే దృశ్యం ఏదో కనబడుతూ ఉంటుంది, ఆలోచనలు ఇంకేవో చేస్తూ ఉంటారు.
అందుకే మనస్సు బుద్ధి రెండిటి యొక్క కోఆర్డినేషన్ అవసరం యోగా చేయటానికి. మనస్సుతో మంచి సంకల్పాలను చేస్తూ బుద్ధి ద్వారా మంచిగా దృశ్యాన్ని కూడా చూస్తూ ఉందాం. ఇప్పుడు ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. నేనొక శాంత చిత్త ఆత్మను, నేనొక శాంత చిత్త ఆత్మను అనుకోగానే మీ బుద్ధి మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు చాలా సైలెంట్గా మంచిగా శాంతిని అనుభవం చేసుకుంటున్నటువంటి రూపాన్ని చూపిస్తుంది. మీ నుండి పీస్ఫుల్ వైబ్రేషన్స్ మీ చుట్టూ వాతావరణంలో స్ప్రెడ్ అవుతున్న అనుభవం చేయండి. పదే పదే ఏ కర్మ చేస్తూ ఉన్నా మనసుకు రిమైండ్ చేయండి, నేను ఒక శాంత చిత్త ఆత్మను, నా నుండి శాంతి ప్రకంపనాలు నా చుట్టూ వెలువడుతున్నాయి అని. మరి ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్తో తప్పకుండా మీకు అలవాటైపోతుంది బుద్ధి ద్వారా దృశ్య రూపంలో దేన్నైనా చూడటం. దీని సాధనతో ఇంకా యోగాలో మనం ఎక్కువ ఉన్నతిని పొందగలుగుతాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా విషయాలను తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శాంతి. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.